హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్లో బీఎస్సీ హార్టికల్చర్, బీఎస్సీ ఫారెస్ట్రీ కౌన్సిలింగ్కి సంబంధించి సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అలాట్మెంట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సో చేసుకున్న తర్వాత రిపోర్టింగ్ ఎప్పటిలోపు చేయాలి, సో రిపోర్టింగ్కి సంబంధించి తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే, నిన్న ఈవినింగ్ మనకి హార్టికల్చర్, ఫారెస్ట్రీ కౌన్సిలింగ్కి సంబంధించి అలాట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్లో అలాట్మెంట్కి సంబంధించి లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎవరికైనా హార్టికల్చర్ సీట్ వచ్చింటే కింద కామెంట్ చేయండి, అంటే ఎక్కడ సీట్ వచ్చింది, మీకు ఎంత ర్యాంక్ వచ్చింది కింద కామెంట్ చేయండి. వెబ్సైట్లో మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ ఫేజ్ 2 అలాట్మెంట్ లెటర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ క్లిక్ చేసి మీ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఆ తర్వాత మీకు మీ అలాట్మెంట్ ఓపెన్ అవుతుంది అనమాట. సో మీ అలాట్మెంట్లో మీకు సీట్ ఎక్కడ వచ్చింది, ఏ కాలేజ్ వచ్చింది, మీ ర్యాంక్ ఎంత, కాలేజ్ ఫీజు ఏంటి మొత్తం ఉంటుంది. అలానే అలాట్మెంట్లో మీరు రిపోర్టింగ్ వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి మొత్తం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఒకసారి అలాట్మెంట్ జాగ్రత్తగా చదివి ఆ తర్వాత రిపోర్టింగ్కి వెళ్ళండి. ఇంకా ఎవరికైతే సీట్ వచ్చి ఉంటుందో మీరు వచ్చేసి ఈరోజు అంటే సెప్టెంబర్ 24 నుంచి సెప్టెంబర్ 26 వరకు మీరు కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 PM వరకు మీరు కాలేజీలో రిపోర్టింగ్ చేయొచ్చు. కాబట్టి తప్పకుండా మీరు ఈ 3 డేస్లో వెళ్ళి రిపోర్టింగ్ చేయండి. ఒకవేళ మీకు కాలేజీకి సంబంధించి కాంటాక్ట్ నెంబర్ లేకుంటే మనకి వెబ్సైట్లో ఈ విధంగా ఇవ్వడం జరిగింది, కాలేజ్ కాంటాక్ట్ నెంబర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీరు అక్కడ క్లిక్ చేస్తే మనకి మొత్తం హార్టికల్చర్కి సంబంధించి గవర్నమెంట్ కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. సో వాటి పక్కన మనకి మొబైల్ నెంబర్ కూడా కనిపిస్తుంది అనమాట. కాబట్టి మీకు వచ్చిన కాలేజీని బట్టి పక్కన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు కాలేజీ రిపోర్టింగ్ వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఫీజు ఏమైనా పే చేయాలో మొత్తం కనుక్కోండి. మొత్తం కనుక్కొని వాళ్ళు ఏం చెప్తారో విని ఆ తర్వాత రిపోర్టింగ్కి వెళ్ళండి. ఇంకా మనకి సెప్టెంబర్ 26తో హార్టికల్చర్, ఫారెస్ట్రీకి సంబంధించి సెకండ్ ఫేజ్ కంప్లీట్ చేస్తారు. సో అది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి థర్డ్ ఫేజ్ ఉంటుందన్నమాట. కానీ థర్డ్ ఫేజ్ మనకి ఆఫ్లైన్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందంటే సో వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న వెంకటరామన్న గూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీలో థర్డ్ ఫేజ్ ఆఫ్లైన్లో జరుగుతుంది. సో మనకి ఎప్పుడు జరగవచ్చు అంటే టెంటేటివ్గా అక్టోబర్ 2nd వీక్లో మనకి హార్టికల్చర్, ఫారెస్ట్రీకి సంబంధించి సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తారనమాట. ఎవరెవరు వెళ్ళొచ్చు అంటే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ అప్లై చేసుకున్నారో కేవలం వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు అప్లై చేసుకోకపోయింటే మీకు మళ్ళీ ఛాన్స్ అయితే లేదనమాట. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు థర్డ్ ఫేజ్కి వాళ్ళు మళ్ళీ మనకి డేట్స్ రిలీజ్ చేస్తారనమాట. రిలీజ్ చేసిన తర్వాత మీరు ఆఫ్లైన్కి వెళ్ళొచ్చు. శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ఈ క్యాంపస్ నెల్లూరులో ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో అమ్మాయిల కోసం 24/7 సేఫ్టీ, మంచి హాస్టల్ ఫెసిలిటీ, అలానే మెయిన్గా అది కూడా ఓన్లీ ఉమెన్స్ కాలేజ్ కోసం సెర్చ్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. కాలేజ్ కోడ్ వచ్చేసి SBSW. ఇక్కడ ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే ఉంటుంది. మన స్టేట్లో ప్రైవేట్ కాలేజీలో ఉమెన్స్కి 2 కాలేజీలు ఉన్నాయి, అందులో ఒకటి మనకి శాస్త్రాలో ఉంటుంది. అండ్ అదేవిధంగా కో ఎడ్యుకేషన్కి సంబంధించి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ SCON అండ్ SPRC అనే నేమ్తో మనకి 2 కాలేజెస్ ఉన్నాయి. శాస్త్ర కాలేజీలో సో మనకి ఫార్మసీ కాలేజీకి సంబంధించి ఎంసెట్ కోడ్ చూసుకుంటే సో ముందుగా మనం ఉమెన్స్ క్యాంపస్కి సంబంధించి కోడ్ చూసుకుంటే ఉమెన్స్ క్యాంపస్లో ఏపీ ఎంసెట్ కోడ్ వచ్చేసి SPSW అనమాట. అలానే రిమైనింగ్ 2 కో ఎడ్యుకేషన్ ఫార్మసీ కాలేజీకి సంబంధించి ఎంసెట్ కోడ్ చూసుకుంటే సో ఫస్ట్ కాలేజీకి సంబంధించి ఎంసెట్ కోడ్ వచ్చేసి SCON అండ్ సెకండ్ కాలేజీకి సంబంధించి ఎంసెట్ కోడ్ వచ్చేసి SPRC అనమాట. ప్రజెంట్ మనకి ఏపీ ఎంసెట్లో బైపీసీ స్ట్రీమ్లో ఫార్మసీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ కాలేజ్ కోడ్ మీరు సెలెక్ట్ చేసుకుని మీరు ఆప్షన్ పెట్టుకోవచ్చు. హాస్టల్ ఫీ, మెస్ ఫీ, ట్యూషన్ ఫీ ఇలా మొత్తం అన్ని ఫీజెస్ కలిపి కేవలం 75,000 రూపీస్తోనే శాస్త్రంలో మేనేజ్మెంట్ కోట కింద సీట్ ఆఫర్ చేస్తున్నారు. అలానే ఎవరైతే ఏపీ ఎంసెట్ ద్వారా ఫార్మసీలో ఈ కాలేజీలో ఫ్రీ సీట్ తెచ్చుకుంటారో సో వాళ్ళకు వచ్చేసి చాలా అంటే చాలా తక్కువ ఫీజుతో హాస్టల్ ఫెసిలిటీ ఆఫర్ చేస్తున్నారు. ఎంసెట్ ద్వారా మీకు ఎలాగో ఫ్రీ సీట్ కాబట్టి సో మీకు ఆ ఫ్రీ సీట్ కాకుండా కేవలం 20,000 రూపీస్తో మీకు ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ ఆఫర్ చేస్తున్నారు. ఇది మిగతా క్యాంపస్తో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తక్కువ, మనకి చాలా అఫోర్డబుల్ అనమాట. అలానే మీ కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మంచి కంపెనీస్తో టైఅప్ అయ్యి మంచిగా మనకి ప్లేస్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరికైనా జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే పైన కనిపిస్తున్న మరి మీరు కాల్ చేస్తే జాయిన్ అవ్వచ్చు. ఈ విధంగా మనకి హార్టికల్చర్, ఫారెస్ట్రీకి సంబంధించి అలాట్మెంట్కి సంబంధించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి మీకేం డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.